ఎస్ఎల్బీసీ టన్నెల్లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 16 రోజులుగా సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సొరంగంలో గల్లంతైన వారిని గుర్తించడంలో అధికారులు కొంత పురోగతి సాధించినట్టుగా తెలుస్తుంది. గల్లంతైన వారి ఆనవాళ్లు లభించినట్లుగా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో మనుషుల ఆనవాళ్లు గుర్తించినట్టు సమాచారం. మనుషుల ఆనవాళ్లను కేరళ జాగిలాలు గుర్తించగా ఆ ప్రాంతంలో సిబ్బంది జాగ్రత్తగా మట్టిని తొలగిస్తోంది. గల్లంతైన వారిలో కొందరిని ఇవాళ సాయంత్రానికి గుర్తించే అవకాశం ఉంది. రెస్క్యూ ఆపరేషన్ కు జాతీయ అంతర్జాతీయ నిపుణులు తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 16 రోజులుగా సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సొరంగంలో గల్లంతైన వారిని గుర్తించడంలో అధికారులు కొంత పురోగతి సాధించినట్టుగా తెలుస్తుంది. గల్లంతైన వారి ఆనవాళ్లు లభించినట్లుగా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో మనుషుల ఆనవాళ్లు గుర్తించినట్టు సమాచారం. D2 అనే పాయింట్లో మనుషుల ఆనవాళ్లను కేరళ జాగ్లాలు గుర్తించగా ఆ ప్రాంతంలో సిబ్బంది జాగ్రత్తగా మట్టిని తొలగిస్తుంది. గల్లంతైన వారిలో కొందరిని ఇవాళ సాయంత్రానికి గుర్తించే అవకాశం ఉంది. రెస్క్యూ ఆపరేషన్ కు జాతీయ అంతర్జాతీయ నిపుణులకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 16 రోజులుగా సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సొరంగంలో గల్లంతైన వారిని గుర్తించడంలో అధికారులు కొంత పురోగతి సాధించినట్టుగా తెలుస్తుంది. గల్లంతైన వారి ఆనవాళ్లు లభించినట్లుగా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో మనుషుల ఆనవాళ్లు గుర్తించినట్టు సమాచారం. D2 అనే పాయింట్లో మనుషుల ఆనవాళ్లను కేరళ జాగిలాలు గుర్తించగా ఆ ప్రాంతంలో సిబ్బంది జాగ్రత్తగా మట్టిని తొలగిస్తుంది. గల్లంతైన వారిలో కొందరిని ఇవాళ సాయంత్రానికి గుర్తించే అవకాశం ఉంది. రెస్క్యూ ఆపరేషన్ కు జాతీయ అంతర్జాతీయ నిపుణులు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 16 రోజులుగా సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సొరంగంలో గల్లంతైన వారిని గుర్తించడంలో అధికారులు కొంత పురోగతి సాధించినట్టుగా తెలుస్తుంది. గల్లంతైన వారి ఆనవాళ్లు లభించినట్లుగా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో మనుషుల ఆనవాళ్లు గుర్తించినట్లు సమాచారం. D2 అనే పాయింట్లో మనుషుల ఆనవాళ్లను కేరళ జాగిలాలు గుర్తించగా ఆ ప్రాంతంలో సిబ్బంది జాగ్రత్తగా మట్టిని తొలగిస్తుంది. గల్లంతైన వారిలో కొందరిని ఇవాళ సాయంత్రానికి గుర్తించే అవకాశం ఉంది. రెస్క్యూ ఆపరేషన్ కు జాతీయ అంతర్జాతీయ నిపుణులు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 16వ రోజు అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశారు. మరి ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో మనుషుల ఆనవాళ్ళను అయితే గుర్తించినట్టుగా అప్డేట్ అందుతుంది. ఇంకా అప్డేట్స్ ఏంటి? ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనకు సంబంధించి 16వ రోజు కూడా ఈ ఏవైతే సహాయక చర్యలకు సంబంధించి ఇటు రెస్క్యూ బృందాలన్నీ ముమ్మరంగా శ్రమిస్తున్నాయి. దీనికి సంబంధించి గత 2 రోజుల క్రితమే ఏదైతే కేరళకు సంబంధించిన క్యాడవర్ డాగ్స్ అయితే లోపలికి పంపించి ఫస్ట్ పరిశీలన చేశారు. దాని తర్వాత తిరిగి నెక్స్ట్ డే మార్నింగ్ పంపించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ క్యాడవర్ డాగ్స్ కొన్ని ప్రాంతాల్లో అయితే ఏదైతే లోపలకు సంబంధించి కూడా ఒక 2-3 ప్రాంతాల్లో అవి గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడికి సంబంధించి వీళ్ళంతా అక్కడ మార్పు చేసుకుని దానికి సంబంధించి కూడా సహాయక చర్యలకు సంబంధించిన కార్మికులంతా అక్కడ గత నిన్నటి నుంచి కూడా తవ్వకాలు జరుపుతున్నారు. తవ్వకాలకు సంబంధించి కూడా
ఎప్పుడైనా ఏ క్షణమైనా సరే అక్కడ గుర్తించిన స్పాట్స్ దగ్గర అయితే ఏదైనా బయటకు వెళ్ళొచ్చు. ఈ ఏవైతే క్యాడవర్ డాగ్స్ ఏం చేస్తారంటే ముందుగా మానవ ఆనవాళ్ళకి సంబంధించి, తర్వాత మానవానికి సంబంధించిన బట్టలు, ఇతర సామాగ్రి, చైన్స్ ఇటువంటివి ఏమున్నా కూడా అవి వాసన పసిగట్టి గుర్తిస్తాయి. అక్కడ ఇవి గుర్తించిన చోట్లలో ఒకవేళ మానవ లోపలికి వెళ్ళిన చిక్కుకున్న 8 మంది కార్మికుల్లో ఒకరో ఇద్దరు ఉంటారా, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఏదైనా సామాగ్రి ఉంటుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. మొత్తానికి అయితే ఏదైతే ఎస్ఎల్బిసి ప్రమాద ఘటనకు సంబంధించి ఉత్కంఠ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. దాదాపుగా 16 రోజులు గడిచిపోయినప్పటికీ ఇటు కార్మిక రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితిని అయితే చూస్తూనే ఉన్నాం. ఏదైతే 0.14 కిలోమీటర్ దగ్గర అయితే ఒకసారిగా మీది నుంచి సెగ్మెంట్స్ అన్ని కూలిపోవడంతో, సెగ్మెంట్స్ బురద, మట్టి, శిథిలాలన్నీ కూడా పడడంతో ఒక్కసారిగా అదంతా ఒక కాంక్రీట్ బేస్ మాదిరిగా పూర్తిగా స్ట్రక్ అయిపోయింది. అక్కడ ఒకవేళ వీళ్ళు తవ్వకాలు జరిపితే, ఆ తవ్వకాలు జరిపిన నేపథ్యంలో అదంతా కదిలి ఇప్పుడైతే ఫిక్స్ అయిపోయిన నేపథ్యంలో కదిలి మెయిన్ నుండి భారీగా కూలి టన్నెల్ కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అనే కోణంలో కూడా ఇటు అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. వైపు రెస్క్యూకి సంబంధించి కూడా ఒక్క షిఫ్ట్ కు 120 మంది కార్మికులు లోపలికి వెళ్తున్నారు. లోపలికి వెళ్లి లోకో ట్రైన్ ద్వారా, వ్యాగన్ ద్వారా బయటికి పంపిస్తున్నారు. కన్వేయర్ ఏదైతే కన్వేయర్ బెల్ట్ ఉందో, ఈ కన్వేయర్ ప్రధానంగా బురదలు, మట్టి, శిథిలాలంతా కూడా బయటికి పారబోస్తుంది. ఇది మొన్న రెడీ చేసినప్పటికీ ఒక రోజు మాత్రమే ఆప్తే పనిచేసి తర్వాత అది రిపేర్ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా పనులను పునరుద్ధరిస్తున్నట్టు కూడా జేపీ యాజమాన్యం ఇటు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే కూడా లోపల ఉన్న ఈ ఏదైతే స్ట్రక్ అయిన సెగ్మెంట్ దగ్గర దాని తవ్వకాలు చేపడితే మీది నుంచి ఒకసారిగా కుప్పకూలితే ఇటు కార్మికులకు, తర్వాత ఆ టన్నెల్ కూడా ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే జూలాజికల్ సర్వేలు ఇవన్నీ కూడా చెప్తున్న నేపథ్యంలో అక్కడ మాత్రం కాస్త చూసి ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం సంబంధించి మంత్రులంతా కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న అధికారులతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, తర్వాత స్థానిక కలెక్టర్, ఎస్పీలతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. లోపల ఉన్న పరిస్థితులంతా కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసి లోపల పరిస్థితులకు సంబంధించిన అప్డేట్స్ కి సంబంధించి తీసుకున్నారు. వీరికి దిశానిర్దేశం కూడా చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి అయితే క్యాడవర్ డాగ్స్ గతంలో కూడా జీపీఆర్ టెక్నాలజీని లోపలికి తీసుకెళ్లారు. ఈ జీపీఆర్ టెక్నాలజీ ఆర్మీలో ఉపయోగిస్తారు. దీనికి సంబంధించి కూడా ఈ జీపీఆర్ టెక్నాలజీ ఒక 2 స్పాట్స్ ను గుర్తించినప్పుడు ముందుగా ఆ స్పాట్స్ కి సంబంధించి తవ్వకాలు జరిపినట్టు అక్కడ ఓన్లీ టన్నెల్ కి సంబంధించిన ఏదైతే పైపులు, ఇతర సామాగ్రి మాత్రమే దొరికాయి. ఈ ఏదైతే క్యాడవర్ డాగ్స్ సంబంధించి వేచి చూడాలి. ఈ స్పాట్స్ గుర్తించిన ప్రాంతంలో చిక్కుకుపోయిన వారు దొరుకుతారా, లేకపోతే ఇతర వాళ్ళ సామాగ్రి ఏదైనా దొరుకుతారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సాగర్, అలాగే ఇటు టీవీ ముందు భాగంలోనైతే ఒక మృతదేహం గుర్తించినట్లు తెలుస్తుంది. అలాగే మిగిలిన మృతదేహాలు మరి సాయంత్రానికి గుర్తించే అవకాశం ఉందా? అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది ప్రెసెంట్? ఎక్కడా కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ లేనప్పటికీ కూడా ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ ముందు ప్రాంతంలో అయితే ఏదైతే క్యాడవర్ డాగ్స్ ఎక్కడైతే అనుమానంగా అవి తిరిగి గుర్తింపునని చెప్పేసి ఎక్కడైతే మార్క్ చేస్తారో అక్కడికి సంబంధించి తవ్వకాలు జరిగితే ఒక చెయ్యి బయటికి వచ్చినట్టుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. అధికారులు అయితే దానికి ప్రాథమికంగా ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వట్లేదు. కాకపోతే అక్కడ ఉన్న కొంత సమాచారం మేరకు అయితే ఒక చెయ్యి బయటకు వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా తవ్వకాలు జరిపితే బాడీని బయటికి తీసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముందుగా అక్కడ పూర్తిగా తవ్వకాలు జరిపితే ఈ చెయ్యితో పాటు ఒకటే బాడీ బయటకు వస్తుందా, లేకపోతే ఇతర కార్మికులు ఏమైనా ఉన్నారా అనే కోణంలో తవ్వకాలు అయితే జరుపుతున్నారు. దీనికి సంబంధించి ఎక్కడ కూడా అధికారులు అఫీషియల్ గా చెప్పడం లేదు. దీనికి సంబంధించి అక్కడ ఉన్న కొంతమంది కార్మికుల ఆధారంగా మాత్రమే ఇది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ తవ్వకాలు జరిపితే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకా ఈ డెడ్ బాడీస్ దొరుకుతాయా, లోపల చిక్కుకున్న 8 మందికి సంబంధించి, లేకపోతే ఒకటే డెడ్ బాడీ దొరుకుతుందా, లేకపోతే అక్కడ చెయ్యి మాత్రమే ఉందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆ టన్నెల్ ప్రాంతం అంతా కూడా ఒక 10 మీటర్ల డయా ఉంటే సెగ్మెంట్స్ వేసిన తర్వాత 9.2 మీటర్ల డయా ఉంటుంది. పూర్తిగా టన్నెల్ సంబంధించి టన్నెల్ అంతా కూడా ఈ శిథిలాలతో, మట్టి బురదతో పూర్తిగా మునిగిపోయింది. గత 16 రోజుల నుంచి ఇటు రెస్క్యూ బృందాలన్నీ తవ్వకాలు జరుపుతూనే 12-11.5 కిలోమీటర్ల నుంచి దాదాపుగా 0 పాయింట్ వరకు కూడా వెళ్లారు. దాని తర్వాత కన్వేయర్ బెల్ట్ ద్వారా కూడా బయటకు తీశారు. తాజాగా అయితే ఏదైతే చెయ్యికి సంబంధించి ఒక చెయ్యి బయటికి రావడంతో అక్కడ కొద్దిపాటిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. బాడీస్ అన్ని ఇక్కడ ఉంటాయా, లేకపోతే ఒక్క బాడీ దొరుకుతుందా అనే కోణంలో కూడా తవ్వకాలు అయితే జరుపుతున్నారు. ఇది ఎక్కడ కూడా అఫీషియల్ అప్డేట్ అయితే లేదు. మరి కాసేపట్లో అయితే తెలిసే అవకాశం ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సాగర్.